సో బాబురావు గారు ఇక్కడ రఫీ గారు అంతవరకు చెప్తున్నారు. నేను ఇంకోటి కూడా చెప్తాను. ఆయన ఆ రోజు నైటే వెళ్ళిపోలేదు. నెక్స్ట్ డే ఆయన ప్రెస్ మీట్ పెట్టి 2 గంటల పాటు రప్పా గురించి చాలా ఆనందపడిపోతూ 10 నిమిషాల పాటు ఎక్స్ప్లెయిన్ చేయించుకొని 1-4 సార్లు ఆయనకి తగ్గ మీడియా పర్సన్స్ని ఇన్వైట్ చేయించుకొని వాళ్ళతో చెప్పించుకొని వాళ్ళ నవ్వుల మధ్య ఈయన చిరునవ్వులతో అద్భుతంగా ఒక సినిమా పండించాడు. వినండి, ఒక్క నిమిషం ఆగండి. 2 గంటల సమయంలో 2 సెకండ్లు కూడా 2 నిమిషాలు కూడా అసలు వాళ్ళిద్దరు ప్రస్తావనే లేదు. ఇద్దరు చనిపోయారు నిన్న అనుకోకుండా, అన్ఫార్చునేట్ డెత్స్. వారికి సంతాపం ప్రకటిస్తున్నామో లేదంటే కనుక ఇలాగ మా వాళ్ళను అక్కడ దాన్ని అడ్రస్ చేశారు, కంపెన్సేషన్ ఇలా ఇస్తున్నాం, అసలు ప్రస్తావనే లేదు సార్. మీరు ఎక్కడో అంటున్నారు, రిటర్న్ జర్నీ అంటున్నారు. అవన్నీ కాదు, రిటర్న్లోనే వెళ్ళాలి, అది లేదు. 1 డే అయిపోయింది, నెక్స్ట్ డే 2 అవర్స్ ప్రెస్ మీట్లో ప్రస్తావన లేదు. ఇటువంటి గమనిస్తుంటారు సార్ బాబురావు గారు. ఇది ఒక నైతికపరమైనటువంటి అంశం. నైతికపరమైన అంశం అయితే నాకు టీడీపీ వైపు నుంచి కానీ ప్రభుత్వం వైపు నుంచి ల్యాప్సెస్ కనపడేది ఏంటంటే, నువ్వు రూల్ వైలేషన్ క్లియర్గా కనపడుతుంది. కండిషన్స్ని కంప్లీట్గా వైలేట్ చేశారు, పోలీస్ కండిషన్స్ని. తులసిరెడ్డి గారు చెప్పినట్టు ఆ ప్రకారంగా చర్యలు తీసుకుంటే పెద్దగా ఏముండదని చెప్పేసి ఈ రకంగా బిఎన్ఎస్ 105 సెక్షన్ 49. కానీ ఆ 2 నాకు అనిపించినంత వరకు కూడా అవి 2 ఆయనకు అప్లై కాదని క్లియర్గా అర్థమవుతుంది. ఇంటెన్షన్ లేదు అక్కడ, ఇంటెన్షన్ లేదు. ఏది ఒక వ్యక్తిని చంపాలన్న ఇంటెన్షన్ లేదు. రెండోది ఆయన కారకుడు కాదు. మరి మరి ఆయనేమో మరి అవన్నీ వదిలేసి 4 కేజీల వెహికల్ నా వెయిట్ అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు. సరే, అది ఎలాగో కోర్టు అది తెలుస్తుంది. ఓవరాల్గా దీన్ని ఎలా చూడాలి సార్? అలాగే మనం ఇదొక విషయాన్ని దీన్నే పట్టుకున్నాం. అసలు ఆ ప్లకార్డులు కానీ ఆ రోజు జరిగినటువంటి తంతు డ్రామా, 7 hours ఆఫ్ డ్రామా అండ్ మొత్తం కూడా యాంటీ సోషల్ బిహేవియర్. ఆ ప్లకార్డ్స్ ఒక్క ప్లకార్డే అనుకుంటున్నారు, ఏ ప్లకార్డ్ చూసినా అట్లాగే ఉంది. దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా సమర్థించిన తీరు సార్. ఎప్పుడైతే తప్పే ఉంది మంచిదంటే అది కదా కేసు అవ్వాల్సింది. అమౌంటింగ్ టు ఇన్సైటింగ్ ద వైలెన్స్ ఇన్ ద సొసైటీ అని అది కదా కేసు అవ్వాల్సింది, అది కదా సెక్షన్ పెట్టాల్సింది. సార్ ప్లీజ్. సురేష్ గారు, అందరికీ నమస్కారం. ఒకటి, సింగయ్య ఆయన మరణం, ఈ ఘటనకు సంబంధించి తులసిరెడ్డి గారు చాలా విషయాలు చెప్పారు కాబట్టి దాన్ని నేను రిపీట్ చేయట్లేదు, వాస్తవం. ఒకటి, ఇందులో వాస్తవాలు ఏంటనేది విచారణ బయటికి రావాలి. కానీ నైతిక బాధ్యత వైఎస్ఆర్ పార్టీ వారి ర్యాలీ సందర్భంలో జరుగుతున్నప్పుడు నైతిక బాధ్యత వహించాలి. ఏ కారు కింద జరిగింది, ప్రమాదవశాత్తు జరిగింది, ఉద్దేశపూర్వకం జరిగింది కాదు. కాబట్టి ఖచ్చితంగా నైతిక బాధ్యత వహించాలి. అసలు రెండోది, పార్టీ కార్యకర్త కాదనేది, మా పార్టీ కార్యకర్త కాదు మాదంటారు. పార్టీ కార్యకర్త కదా, ఒక మనిషి. ముందు అది గమనించాలి. రోడ్డు మీద వెళ్తా ఉంటే సాధారణ పౌరుడికి ఏదైనా జరిగినా ఒక మానవత్వంతో మనందరూ స్పందిస్తాం. రెండోది, బాధ్యత కలిగినటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువగా స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి ఆ నైతిక బాధ్యత వహించాలి. ఇక మిగతాది విచారణలో ఎప్పుడు, ఎలా, ఏమిటి అనే సంగతి చూడాలి. అలాగే రఫీ గారు చెప్పారు భద్రతాపరమైనటువంటి పోలీసు వైఫల్యాల గురించి. మరి వాస్తవమే. ఎందుకనంటే వారి బాధ్యత ఇలా ఏది పడితే సాగుతా ఉంటే పోలీసులు పక్షపాతం వహించడానికి కాదు కదా ఉంది. కాబట్టి ఆ బాధ్యత కూడా తీసుకోవాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలి తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం కూడా. కానీ ఏదో ఇతర కారణాలు చెప్పి కక్ష సాధించడం వలన ప్రయోజనం ఏమీ లేదు, దానివల్ల ఫలితాలు కూడా ఏమి రావు. కాబట్టి దాంట్లో కూడా ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు, సెక్షన్లు, ఈ ఉద్దేశాలు తెలుస్తున్నాయి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా ఈ 2 పార్టీలు అలాగే వ్యవహరిస్తున్నాయి. గతంలో టీడీపీ చేసిన వాదన ఏమిటి? గుంటూరులో మనుషులు చనిపోయినా, లేదు కందుకూరులో జరిగిపోయినా, గోదావరి పుష్కరాల్లో జరిగినా, ఇంకా రకరకాలుగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగినప్పుడు దీన్ని వైసీపీ ప్రభుత్వం వాడుకుని ప్రతిపక్షమైన టీడీపీ మీద ఆ రోజున ఇదే రకమైన వైఖరి అవలంబించింది. ఈ రోజు టీడీపీ కూడా అదే రకమైన వైఖరి ప్రతిపక్షంగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు పరస్పర
అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పరస్పర భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ దారిలోనే తప్పు చేస్తున్నప్పుడు టీడీపీ ఆధారులు ఎందుకు నడవాలి? ఇది చెప్పదలుచుకుంది. ఇక తర్వాత విషయం, మీరు సింగయ్య మరణం సామాన్యుడు చనిపోయారు, కార్యకర్త ఎవరైనా కావచ్చు, సీరియస్ గా తీసుకోవటం అవసరం. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా రాష్ట్రంలో దళితులు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. స్పందన ఎలా ఉందండి? ఈ ప్రభుత్వ స్పందన కానీ గత ప్రభుత్వం కానీ ఇదే రకమైన ఇంత సీరియస్ గా తీసుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి దీన్ని సీరియస్ గా తీసుకుంటారా? అనంతపురంలో మహిళల మీద అత్యాచారం జరిగితే ఎంత సీరియస్ ఘటన, పిఠాపురంలో దళితుల మీద జరిగిన దాడిని ఎంత సీరియస్ ఘటన, రోజు వస్తున్నటువంటి ఘటనలు విద్యార్థుల మీద గానీ ఎంత జరుగుతున్నాయి, ఎందుకు పట్టించుకోరు? అలాగే ప్రతిరోజు విశాఖ, అనకాపల్లి చుట్టుపక్కల ఫ్యాక్టరీల్లో 5, 10 మంది ప్రమాదాల్లో చచ్చిపోతున్నారు, సిమెంట్ ఫ్యాక్టరీల్లో చచ్చిపోతున్నారు. ప్రభుత్వం దీని మీద స్పందిస్తా ఉందా? లేదు. ప్రతిపక్షం స్పందిస్తా ఉందా? లేదే. కుంభమేళా గురించి మాట్లాడారు. వాస్తవం, కుంభమేళాలో చనిపోతే ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం, యూపీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదా? తిరుపతిలో తొక్కిసలాట్లో ఇక్కడ చనిపోతే నైతిక బాధ్యత వహించాల్సిన ప్రభుత్వం లేదా? విమానాశ్రయం ప్రమాదవశాత్తు జరిగింది, కానీ కేంద్ర ప్రభుత్వం, విమానయాన శాఖ నైతిక బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎంతమంది చనిపోతే ఖచ్చితంగా ఉంది. సింగయ్య మరణము ఇది ఒక పార్టీల సమస్య కాదు. రాష్ట్రంలో స్కూలు కాంపౌండ్ వాళ్ళు కూలిపోయి చనిపోతారు. మొన్న జరిగినటువంటి విజయనగరంలో అక్కడ సింహాద్రి దేవాలయం దగ్గర జరిగినటువంటి ఘటనలో గోడ కూలి చనిపోతే బాధ్యత ఎవరిది? ఇటువంటి విషయాల్ని, అన్ని విషయాలని ఇదే తీవ్రతతో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తీసుకుని యాక్ట్ చేయాలి. గతంలో వైసీపీ పట్టించుకోవాలా, మీరైనా పట్టించుకోండి. వాటి మీద ఎన్ని ఘటనలు జరుగుతున్నాయి, సామాన్యులు ఎంతమంది చచ్చిపోతున్నారు. కాబట్టి అటువంటి తీవ్రత చేసి ఎవరు కారణమైనా, ఫ్యాక్టరీలో 10 మంది చనిపోతే ఫ్యాక్టరీ యజమాని గతంలో వైసీపీ విదేశీ కంపెనీ అని చెప్పి ఆ రోజున ఏ రకమైన చర్య తీసుకోవాలా? ఇప్పుడు ఫ్యాక్టరీలు జరుగుతూ ఉన్నాయి, బహుళజాతి కంపెనీలు. ఒక్కరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఒక్కరి మీద ఎటువంటి కేసులు పెట్టారు? అందుకే ఇటువంటి విషయాలని ప్రభుత్వం ఈరోజు చూడాలి. ఆఖరికి చెప్పాలంటే డయేరియాతో గుంటూరులో, విజయవాడలో మంచినీటి కాలుష్యం వలన చనిపోతే ఒక్క ఇంజనీర్ అయినా యాక్షన్ తీసుకున్నారా? ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా? ఏంటి అంటే సామాన్యుల మరణాలంటే ఇందాక సురేష్ గారు అన్నారు, వేరే ఇతర దేశాల్లో అయితే ఒక్క సామాన్యుడు చనిపోతే గగ్గోలు పెడతారు. ఇక్కడ మామూలు మనుషుల ప్రాణాలకు విలువ లేదు ఎక్కడైనా. దీనిలో రాజకీయపరమైనటువంటి కోణాలు ఎత్తుక్కోవటం తప్ప సామాన్యులైనటువంటి దృష్టిలో చూడాల్సినటువంటి అవసరం ఈరోజు అంత కూడా కనపడుతుంది. దాంతో పాటుగా ప్రభుత్వం నిజంగా ఇప్పుడు కింద చెప్పారు, ఇంటి దగ్గరే ఆపు ఉండాల్సిందే. ఎందుకు ఆపాలి? గతంలో తెలుగుదేశంలో లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఆపినప్పుడు అందరూ ఖండించాం. ప్రతిపక్షాలకు కాదు, ప్రజలకి పౌర హక్కులు ఉండాలి. బాబురావు గారు, ఇక్కడ ఆపమని అన్నది ఎప్పుడైతే రూల్ వైలేషన్, ఎప్పుడైతే ఇచ్చిన రూల్ వైలేషన్ కేసు పెట్టండి. రూల్ ఏంటి? 5 వాహనాలే ఉండాలనే ఉంది. ఒకటే చెప్తున్నాం, లోకేష్ గారు యువగాళ్ళని యాత్ర చేశారు, 100 మందితో చేశారు. అవకాశం ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ఆపటం లేదు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి దగ్గర ఆపటం తప్పు. రెండోది, ఇవాళ షర్మిల గారు మాట్లాడుతున్నారు ఏమని, జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతులు ఇవ్వబాకండి అని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అనుమతులు ఇవ్వద్దని అడిగితే ప్రతిపక్షాలందరూ గొంతు నొక్కుతున్నారు. ఇప్పటికీ అనుమతులు ఇవ్వట్ల. గత ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం. పౌర హక్కులు వేరు, నేరం చేస్తే యాక్షన్ తీసుకోవటం వేరు, పౌర హక్కులు వేరు. ప్రజాస్వామ్యంగా హక్కులు ఇవ్వాలి. దాన్ని అటువంటి విషయంలో ఏ ప్రభుత్వం చూడాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారి మీద, టీడీపీ మీద అరెస్ట్ చేస్తే అందరూ ఖండించారు. మీ ఉద్దేశం, మీ ఇంటెన్షన్ చాలా బ్రాడ్ గా ఉంది, అది అర్థం చేసుకోగలం. కానీ నేనేమంటున్నానంటే ఒక్క నిమిషం సార్, ఇప్పుడు లెఫ్ట్ పార్టీస్ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ ప్రతిపక్షమైనా కానీ ఏ ఉద్దేశంతో, ఏ పర్పస్ తో ఆ కార్యక్రమం చేపట్టారో దానికి పరంగా వెళితే పర్లేదు.
కానీ మొన్నటి కానీ అంతకు ముందు పొదిలి కానీ అంతకు ముందు ఏది జరిగినా కానీ ఇప్పుడు మొన్న ఈ ఈ ఇన్సిడెంటే తీసుకుంటే ఆయన ఇచ్చినటువంటి ప్రోగ్రాం ప్రకారంగా 12 గంటలకో 1 గంటల కల్లా అక్కడికి వెళ్ళి విగ్రహావిష్కరణ జరగాలి. 74 కిలోమీటర్లు 7 గంటల పాటు ర్యాలీ జరిగింది, 74 కిలోమీటర్లు. సో ఇది ఒక బల ప్రదర్శనగా ఆయన తీసుకున్నారు. నేనేమంటున్నానంటే ఆయన ఆపాలని కాదు, ఇవన్నీ ఆలోచించే పోలీస్ సర్టెన్ కండిషన్స్ పెట్టారు సార్. 100 మంది అన్నారు, 100 మంది నవ్వుతాడు ఎవడన్నా. 100 ఏంటి, 100కు 10 వేసుకోండి, 1000 కాదు, ఇంకొక 10 అక్కడ 30-40 వేల మంది రెండు ఆ ఏరియాని బట్టి కూడా పోలీసులు, అది ఇంతకుముందు డిబేట్లో కూడా మన కోటేశ్వర గారు కూడా చెప్పారు. ఎవరైతే ఇంకో కుర్రోడు ఉన్నారే, ఈ సింగయ్య ఒకటే మాట్లాడుకుంటున్నాం మనం, ఇంకో కుర్రోడు యంగ్ ఫెలా, ఈయన కొద్దిగా పెద్ద వయసు, ఆయన సఫికేషన్తో చనిపోయిన వ్యక్తి కుర్రోడు. ఆ ఏరియా ఖచ్చితంగా కూడా ప్లేస్ చాలా నేరోగా ఉంటుంది, అది కంజెషన్ ప్లేస్, అది తొక్కిసలాట జరిగే అవకాశం పూర్తి స్థాయిలో ఉంటుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కండిషన్స్ ఇచ్చినప్పుడు నేనేమంటున్నానంటే 3 ఇచ్చారు, 3+11 14 వెహికల్స్ కాన్వాయ్తో కలిపి. అలాగే 100, ఈ 100 కాదు 10 వేసుకోండి. కానీ స్టార్టింగ్ తాడేపల్లి దగ్గర నుంచే 55 వెహికల్స్తో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ముందు నుంచి మొబిలైజేషన్ కార్యక్రమం, ఇది ఒక బల ప్రదర్శనగా వెళ్ళాలనేది ఒక ఇంటెన్షన్గా కనపడుతున్నప్పుడు నేనేమంటున్నానంటే ఆ ఇంటి దగ్గర అడ్డుకోవాలని కాదు, ఇలాగే కనుక కొనసాగితే అక్కడ కంజెషన్ ప్లేసెస్ ఉన్నాయి, ఇటువంటి అన్వాంటెడ్ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది అని, ఇటువంటి మృతుల్ని, ఇటువంటి డెత్స్ని ఆపే అవకాశం ఉండేదనేది నా ఇంటెన్షన్. ఓకే, దానికేమి సురేష్ గారు, అటువంటి కండిషన్లు జాగ్రత్తలు తీసుకోవడం మంచిదే. పార్టీలు ఇప్పుడు ఏం చేస్తున్నాయండి, జనం కనపడటానికి చాలా ఘట్టాలు మనం చూసాం కదా, సన్న రోడ్లు, ఇరుకు రోడ్లు, ఫోటోలో బాగా కనపడాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఈ రోజు అందరూ చేస్తున్నటువంటి. బాబురావు చిన్న మాట, నేను 70 కిలోమీటర్లు ర్యాలీ చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు అడిగితే ఇవ్వకపోతే అది ఒక మాట లేదు, నేను పెద్ద మీరు చెప్పిన మాట అడగటం, నిబంధన ప్రకారం అడగటం అనేది ఖచ్చితంగా చేయాల్సిందే కాదంట్లా. కానీ ఒకటే నేను చెప్తున్నా, అధికార పార్టీకైనా, ప్రజా సంఘాలకైనా, ప్రతిపక్షాలకైనా, ఇంకొక పార్టీకైనా పౌర హక్కులు ఇవ్వాలి. అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు బెంజ్ సర్కిల్లో మీటింగ్ పెట్టదలుచుకుంటే ముఖ్యమంత్రిగా ఉండి 2 రోజుల నుంచి ట్రాఫిక్ మొత్తం ఆపేస్తారా? లేదు, విజయవాడలో ఉన్నటువంటి మా మెయిన్ రోడ్ లో ప్రభుత్వం తరపున తిరంగా యాత్ర చేస్తే మొత్తం 2 రోజులంతా ట్రాఫిక్ ఆపేస్తారా? విఐపి కల్చర్ ఏంటి అంటే, విఐపీలకు ఒక రూలా, మామూలు వాళ్ళకి ధర్నా చౌక్ లో తప్ప మీరు ఎక్కడ చేసుకోవడానికి వీల్లేదని ఆ వైసీపీ ప్రభుత్వంలోను, టీడీపీ ప్రభుత్వంలోను. ఏమిటిది? విఐపీలు అధికార ప్రతిపక్ష నాయకులు అంటే మీకు ప్రత్యేక హోదా ఉందా? అందరికీ ఒక రకమైన నిబంధనలు పాటించండి. అధికారంలో ఉన్న వాళ్ళకి ప్రతిపక్షాలు లేదు, ప్రధాన ప్రతిపక్షానికి వేరు, మామూలు జనానికి వేరు, ఇటువంటి చూడద్దు. దాంతోపాటు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఈ కేసుల ద్వారా ఎదుర్కోవటం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని. మేము ఒకటే అడుగుతున్నాం, అదానీకి సంబంధించిన సోలార్ ఎనర్జీ విషయంలో 7,000 మెగావాట్లు 1,750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నారని అమెరికా కోర్టుల్లో సాక్ష్యాలతో ప్రభుత్వం కేసేస్తే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద విచారణ చేసి కేసు పెట్టడానికి మీకు ఎవరంట వచ్చారంటనా? అది 2 కోట్ల మంది వినియోగదారులు, 5 కోట్ల మంది జనానికి సంబంధించి 25 ఏళ్లు, 1,20,000 కోట్ల రూపాయలు. అందుకని పెట్టాల్సినటువంటి వాటిల్లో కేసు పెట్టకుండా అక్కడ అందరూ ఒకటేనా? అక్కడ అదానీ గారు, మోడీ గారు, జగన్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకటే. ఇక్కడికి వచ్చి రఫా నరుకుతాం, ఆట తీస్తాం, నార తీస్తాం, అసలు సమస్యలన్నింటినీ అధికార ప్రధాన ప్రతిపక్షాలన్నీ కలిపి ప్రజలు కళ్ళు మూసుకుపోయి మీ మధ్య అంత జనం సమస్యలు లేవు, అభివృద్ధి లేదు, జనం సమస్యలు లేదు, పథకాలు లేవు, ఈ సంవత్సరంలో ఏం చేశారు మీకు కూడా బాగానే ఉంది, అధికార పార్టీ కూడా. ఎందుకని రఫా సింగయ్య చుట్టూ తిరుగుతోంది. సంవత్సరంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది? సూపర్ 6 ఏంటి, రైతులకి గిట్టుబాటు ధరలు ఏంటి, కార్మికులకి వేతనాలు ఏంటి, ధరలు పెరిగిపోయిన ఎలా వస్తున్నాయి, తల్లికి వందనం ఎవరికి వచ్చింది, వీటి మీద ఎవరు మాట్లాడకుండా ఇద్దరు మంచి మ్యాచ్ ఫిక్సింగ్ బాగుంది.
ఇద్దరు బాబురావు గారు. అసలు విషయాలు కాకుండా అంటే కొత్త విషయాల మీద ఇది మొత్తం ఇది అంతా కూడా చేసేస్తున్నారు. బాబురావు గారు, ఇది కాకతాళీయంగా జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గా భావించాలి, ఇదే ప్లాన్ గా జరిగిన మ్యాచ్ ఫిక్సింగ్ గా భావించాలి. కాకతాళీయం జరుగుతుంది అది అంటున్నా, జరుగుతున్నది అది. ఇప్పుడు మీకు మీరు చర్చ దేమే పెట్టారు కూడా, దీని పెట్టారు. ఎందుకు విషయం అది కాబట్టి దీని మీద పెట్టడానికి అవసరం వాతావరణం లేకుండా రాష్ట్రంలో అంతా వీళ్ళు అనుకున్నటువంటి ఎజెండా ప్రకారం ప్రజలు నెక్స్ట్ టాపిక్ అదే సార్. నెక్స్ట్ టాపిక్ అదే సార్. మిమ్మల్ని అంటాం, నేను వ్యక్తిగతంగా కాదండి, రాష్ట్రంలో ఉన్న మీడియా, ప్రజలు, ప్రధాన పార్టీలు వాళ్ళు ఏది ఎజెండా ఫిక్స్ చేస్తే గత వారం రోజుల నుంచి రఫా తప్ప ఇంకా మాట్లాడేది ఉందా? నరుకుడే నరుకుడు, నార తెస్తాం, తాట తెస్తాం. మోదీ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ సార్. ఎజెండా ఆయన ఫిక్స్ చేస్తాడు, పెద్ద అధికార పార్టీ పెద్ద దేశం అంతా ఫాలో అవుతుంది. ఒక్కసారి సార్, మనకి ఎక్కువ సమయం లేదు. ఎన్ని రకాల సమస్యలు. అందుకని సామాన్యుల మానవుల ప్రాణాలకి విలువనివ్వండి ఎక్కడ జరిగినా. రెండోది, ప్రజాస్వామ్యతంగా హక్కులు ఇవ్వండి. తప్పులు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వము చేసిన తప్పులు లిస్ట్ అంతా ఉంది. ఇప్పుడు వాళ్ళ దారిలోనే వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఎన్ని చెప్పమంటే అన్ని చెప్పగలం. వాళ్ళ దారిలో ఎన్ని ప్రయాణం చేస్తున్నారు, వాటి మీద యాక్షన్ తీసుకోండి, అందరం సపోర్ట్ చేస్తాం. అది ప్రజలకు సంబంధించిన విషయాలు, అందుకని దాని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. ఇక దీని చుట్టూ ఈ ఎజెండా దుప్పి తిరిగి ప్రజలను మర్చిపోవటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. అందుకని ఆ ఎజెండాను కూడా ఆ రూపంలో తీసుకురావటం అనేటువంటిది అవసరం. ఇటువంటి జరిగితే అధికార పార్టీకి ఇంకా చాలా మంచిది. ఎస్ బాబు.